హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. నేను మీ అనుపమ. ఇవాళ చలి బాగా పెరిగిందండి. కొంచెం ఏదైనా వామ్గా తింటే బాగుంటుంది సాయంత్రం పూట అనిపించే రోజులు వచ్చేసాయి మనకి. సో మనము ఒక మంచి చికెన్ సూప్ చేసుకుందాం. ఈ చికెన్ సూప్ ఏంటంటే కాస్త జలుబు వచ్చినా ఏదొచ్చినా కూడా తినడానికి చేసుకోవడానికి బాగుంటుంది. ఎస్పెషలీ బాగా జలుబు ఉంటే మాత్రం ఇంత మిరియాల పొడి వేసుకొని తినండి, చాలా హ్యాపీగా ఉంటుంది ప్రాణం. నేను దీంట్లో ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి, కొంచెం హెల్తీగా ఉంటుందని. దాంతోపాటు కొద్దిగా బటర్ వేస్తున్నాను, జస్ట్ ఒక టీ స్పూన్ అంత బటరు. కొంచెం నూనె వేడాక అందులో ఒక బే లీఫ్, కాస్ని పెప్పర్కార్న్, ఒక్క క్లవ్ వేసానండి. క్లవ్ అంటే ఏం లేదు, మన ఏమంటారు లవంగం. దీంతో కొంచెం ఎల్లిపాయలు వేస్తున్నాను, గార్లిక్, కొద్దిగా ఉల్లిపాయలు సన్నగా తరిగిని, ఫైన్లీ స్లైస్డ్ ఆనియన్స్, ఒక టీ స్పూన్ అండ్ మేబీ లిటిల్ మోర్, కొంచెం టీ స్పూన్ అండ్ హాఫ్ ఫ్లవర్ వేసుకున్నాం, మైదా పిండి. దీన్ని కొద్దిగా ఏగనిద్దాం. దీనివల్ల ఏమవుతుందంటేనండి కొంచెం బాడీ యాడ్ అవుతుంది. ఇది కొంచెం ఫ్రై అయింది, మంచి వాసన వస్తుంది నాకు. ఇప్పుడు నేను దీంట్లో చికెన్ వేస్తున్నాను. ఈ చికెన్ అన్నీ ఏంటంటే ఇట్లా బోనీ పీసెస్ అండి, పెద్దగా మీట్ లేని పీసెస్ వేస్తున్నాను. ఎందుకంటే ఈ మీట్ లేని పీసెస్ యూజువల్గా ఇంట్లో ఎవరు తినరు. మనకి వీటిని కూరలో వేసినా కూడా ఎవరు తినరు. అవి ఏం చేసుకోవాలో అర్థం కాదు, మిగిలిపోతుంటాయి. దాన్ని ఇలా వేడిగా సూప్ చేసుకున్నారనుకోండి, చక్కగా కట్ అయిపోతాయి. మనకు ఇంకొక రోజు ఒక ఐటెం వచ్చేస్తుంది. కొద్దిగా క్యారెట్ ముక్కలు వేస్తున్నాను, ఏంటంటే ఫ్లేవర్ యాడ్ అవుతుందండి, అంతకన్నా ఏం లేదు. కొద్దిగా క్యారెట్, కొంచెం కావాలంటే క్యాప్సికమ్, మీ ఇష్టం. ఏదైనా కూరగాయలు అలాంటివన్నీ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని వేస్తున్నాను. దీంట్లో నెక్స్ట్ కాస్త ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పోసుకోండి, ఆవిరి కొట్టి చేయగలచ్చు. దీంట్లో కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి, కొద్దిగా కారం రావడానికి. ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను నేను. మనకు కావాలంటే మళ్ళీ వేసుకుందాం ఒకసారి, మళ్ళీ ఫినిషింగ్ టైంలో ఒకసారి వేసుకోవచ్చు. కుక్కర్కి మూత పెట్టాలి. హైలో ఒక విజిల్ రానిచ్చి తర్వాత మీడియంలో ఒక 2 విజిల్స్ రానిద్దాం, మన సూప్ రెడీ అయిపోతుంది. ఇది నేను ఆఫ్ చేశానండి, కొంచెం 2 విజిల్స్ ఇచ్చేసింది. ఇది కొంచెం చల్లారనిచ్చి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి, భలే ఉడికిపోయింది. సూప్ని వడపోసుకుందాం. బౌల్లో తీసుకున్న సూప్ ఉంది కదా, దాన్ని అంతటిని మనం ఇలా ఇందులో పోసుకొని కొంచెం వేడి చేసుకుందాం. మనం ఈ నెక్స్ట్ ఈ సూప్ పీస్లన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాం కదా, వీటిని అన్నిటిని తీసి కొద్దిగా మీట్ షెడ్ చేసుకుందాం. ఈ షెడ్ చేసుకున్న మీట్ అంతా సూప్లోకి వేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇవంతా స్కమ్ అంటారండి. ఇది ఏంటంటే ఎందుకు బాయిల్ చేస్తున్నా అంటే ఇవన్నీ బాగుండవు తినడానికి, అందుకని కొద్దిగా ఇవన్నీ తీసేయాలి. తీసేస్తే సూప్ బాగుంటుంది. ఈ సూప్ చాలా హెల్దీ సూప్ అండి. కొంచెం నూనె కూడా తీసేస్తున్నాను, నోటికి నూనె తగలకూడదు, బటర్ అయి ఉంటాయి కదా, కొద్దిగా నూనె తీసేస్తున్నాను. మీకు కావాలంటే చూసుకోండి, స్కమ్ మాత్రం తీసేయండి. కొంచెం రిడక్షన్ మేక్స్ సూప్ టేస్ట్ బెటర్. ఇది చాలా వరకు బాయిల్ అయిపోయిందండి, నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. ఇంతకన్నా థిక్గా అవసరం లేదు, సూప్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం షెడ్ చేసిన చికెన్ ఉంది కదండి, అవన్నీ తీసి వేసేసుకుందాం చక్కగా. టేస్టింగ్ టైంకి వచ్చేసామండి. ఇవాళ నాతో టేస్ట్ చేయడానికి ఎవరు లేరు, నేనే ఉన్నాను. పర్వాలేదు, నేను చేసుకుని నేనే టేస్ట్ చేసుకుని బాగుందో లేదో మీకు చెప్తాను. ఇది చాలా హెల్దీ సూప్ అండి.
ఇది ఎవరు మన పెద్దవాళ్ళకి పెట్టేటట్టయితే కొంచెం ముక్కలు తక్కువ వేసి పెట్టండి. పిల్లలు అయితే చక్కగా ఈ చికెన్ తినేస్తారు, భుజం నిండిపోతుంది. బాగుందండి. నాకు కొంచెం ఇందులో ఇంకా పెప్పరు, ఒక కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. మీకు ఇలా కూడా ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనుకుంటాను. మీకు ఇంకేమైనా వేరే సూప్స్ కావాలంటే నాకు ప్లీజ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. ఇట్లు బాయ్ బాయ్, మీ అనుపమ.